లావెండర్ ఫామ్కి అయితే వెళ్తున్నాం. ఈరోజు నాకు పార్ట్ టైం జాబ్ ఏం లేదు. సో నేను మా ఫ్రెండ్స్ అందరం లావెండర్ ఫామ్కి వెళ్తాం. ఇది చాలా ఫేమస్ యూకేలో అయినా కానీ ఇండియాలో కూడా చాలా ప్రొడక్ట్స్లో వాడతారు లావెండర్ అనేది ఒక ఫ్లేవరు. నేనైతే నా చిన్నప్పుడు మైసూర్ శాండిల్లో వాడేవాడిని, చూసాను బాగా. అది ఇప్పుడైతే అన్నిట్లో వాడుతున్నారు అది. ఇదే ఫ్రెండ్స్ లావెండర్ ఫామ్. మనమైతే ఇక్కడికి వచ్చేసాం. 1 అవర్ డ్రైవ్ అయితే కేంబ్రిడ్జ్ నుంచి. సో రాండి చూపిస్తాం మీకు. టికెట్స్ అయితే మనం కొనుక్కోవాలి, 11 pounds. ఫ్రెండ్స్ ఇదే లావెండర్ ఫామ్ అంటే చాలా బాగుంది. ఇక్కడ చూసినట్టయితే అక్కడ సన్ఫ్లవర్ గారు ఉంది. నాకు ఎప్పుడు వెళ్ళాలనిపిస్తుంది అక్కడికైతే. ఇక్కడ అమ్మాయిలు ఉన్నారు, గోల్ చేస్తున్నారు. సో జాగ్రత్త అమ్మాయిలు ప్లీజ్. ఎందుకంటే ఇక్కడ 16+ చాలా జాగ్రత్తగా ఉండాలి. ఇందా నుంచి అరుస్తున్నారు, చూస్తున్నారు, ఏదేదో చేస్తున్నారు. నాకైతే పిచ్చి లేస్తుంది వీళ్ళ వల్ల. చక్కగా ఎంజాయ్ చేద్దామని పార్ట్ టైం లేనప్పుడు వచ్చి ఇలా వచ్చినా కానీ వీళ్ళ గోల్ ఎక్కువైపోయింది. గాయస్ అంటారు, బాయ్స్ అంటారు, ఏదేదో చెప్తున్నారు, నాకేం అర్థం కావట్లేదు. కొద్దిగా పక్క వద్దాం వాళ్ళు డిస్టర్బెన్స్ కొద్దాం. సో ఇది లావెండర్ ఫీల్డ్, ఏ లావెండర్ ఫ్లవర్స్. ఇది చాలా అంటే చాలా బాగుంది అసలు. స్మెల్ మామూలు లేదు. మనకి మల్లెపూలు ఆరెంజ్ అనుకోండి, ఆ రకంగా స్మెల్ వస్తుంది. సో ఇది ఏం చేస్తారంటే యాక్చువల్గా ఇదంతా మన ట్రక్లు అవన్నీ తీసుకొచ్చి మన ప్యాడీ ఎలా అయితే తీస్తారు, రైస్ ఎలా సపరేట్ చేస్తారు అంతా ఈ వరకు సపరేట్ తీసేస్తారు. అండ్ వెనక ఈ స్టెమ్స్ మాత్రం తీసుకెళ్ళి బయట పడేస్తారు. అంతే. ఇంకోటి ఏంటంటే ఇది ఎక్కువగా వీరు దేంట్లో వాడతారంటే పర్ఫ్యూమ్స్లో అండ్ ఫ్రేగ్రెన్స్ సంథింగ్ సోప్స్ చాలా ఉన్నాయి, ఒకటని కాదు. వీళ్ళు ఇష్టం వచ్చిన దాంట్లో కలిపేస్తారు దీన్ని. ఇక్కడ యూకేలో ఇది బాగా ఫేమస్. అండ్ ఇలాంటి ఫార్మ్స్ చాలా చోట ఉన్నాయి, ఇక్కడే కాదు. అండ్ అక్కడ చూస్తే సన్ఫ్లవర్ గారు ఉంది మనకి. నెక్స్ట్ మనం అక్కడికి వెళ్దాం. మనకి ఇండియాలో జాస్మిన్ ఫ్లవర్ మనం ఎట్లా లైక్ చేస్తామో వీళ్ళు గారా దీన్ని అట్లానే చూస్తారు. స్మెల్ గారు అట్లానే ఉంది సిమిలర్గా. అండ్ దీంతోనే ఎక్కువ సోప్స్ కానీ పర్ఫ్యూమ్స్ కానీ ఎక్కువ వాడతారు వీళ్ళు, యూకే వాళ్ళు అయితే. యూకే వాళ్ళేనే కాదు, మన ఇండియాలో మైసూర్ శాండిల్లో కూడా నేను చూసాను ఇదే ఫ్లేవర్ ఉంది. చాలా అంటే చాలా బాగుంది. అండ్ చెప్పాలంటే నాకు అసలు ఏమో అర్థం కాదు. ఇది చూడంగానే నాకు చాలా అంటే చాలా బాగా నచ్చింది. ఒకసారి రండి మీరు చూడండి వచ్చి ఒకసారి అయితే. చాలా అంటే చాలా బాగుంది ఇది. ఒకసారి జస్ట్ మన హ్యాట్ఫీల్డ్ నుంచి అయితే జస్ట్ ½ అన్ అవరే, లోటన్ నుంచి కూడా అంతే ఉంది. మేబీ ఒక ½ అన్ అవర్ టు 40 minutes ఉంది. ఇది 3 ప్లేసుల దగ్గర ఇది హిచిన్ అనేది. ఈ ప్లేస్ అండ్ క్లైమేట్ ఈరోజు చాలా అంటే చాలా బాగుంది. నేనైతే అసలు నాకు మాట్లాడే రావట్లేదు ఫ్రెండ్స్. ఫీల్డ్ ఇక్కడ హిచిన్లో ఉన్నాం. ఇది మన కేంబ్రిడ్జ్ నుంచి 1 అవర్ పట్టిద్ది. అండ్ మన హ్యాట్ఫీల్డ్ నుంచి అయితే ½ అన్ అవరే పట్టిద్ది. అండ్ ఇంకోటి ఏంటంటే ఇక్కడ లోటన్ దగ్గరే ఇది. మన హెడ్ఫోర్డ్షైర్లు అందరూ ఎక్కువ లోటన్లోను, బెడ్ఫోర్డ్లోను, హ్యాట్ఫీల్డ్లో ఉంటారు. అండ్ ఇక్కడ హ్యాట్ఫీల్డ్ గారు చాలా దగ్గర, బెడ్ఫోర్డ్షైర్ గారు చాలా దగ్గర. ఎవరన్నా రావాలనుకుంటే వచ్చి చూడండి. ఇది సీజన్ గారు వస్తుంది, ఇదే సీజను. అండ్ ఇంకోటి ఏంటంటే అటు పక్క చూస్తే మనకి సన్ఫ్లవర్ గారు ఉంది. అది నాకు చాలా ఇష్టం సన్ఫ్లవర్స్ అంటే. నేను నెక్స్ట్ అక్కడికి వెళ్తాను, అది కూడా చూపిస్తాను. ఈ వెనక చూసినట్టయితే ఇదంతా
లెవెండర్ ఫీల్డ్ ఇదంతా చాలా బాగుంది. ఇండియాలో ఇందాక నుంచి వస్తుంది, ఏదైనా చెప్దాం అనుకుంటే వీళ్ళు వస్తున్నారు, గోలగాలు చేస్తున్నారు. అసలు వాళ్ళు అమ్మాయిలు ఎంత వరస్ట్ అంటే అంత వరస్ట్. సో జాగ్రత్తగా ఉంటారు వాళ్ళతో మీరు మాత్రం. ఎందుకంటే 16 బిలో వాళ్ళు వీళ్ళు చూస్తానికి చిన్నపిల్లల్లాగే ఉండరు. మన ఇండియాలో అయితే 16 ఇయర్స్ వాళ్ళు అంటే కొద్దిగా చూస్తానికి చిన్నగా ఉంటారు, వీళ్ళు అలా ఉండరు. సో వీళ్ళు ఏం చేస్తారంటే ట్విట్టర్ అని, ఫేస్బుక్ అని ఇట్లా సోషల్ మీడియాలో దూరేసి మనలాంటి స్టూడెంట్స్ అనే కాదు, మన ఇండియన్స్ చాలామంది ఇలా చార్జ్ చేసి తర్వాత పోలీసులకి చిక్కి ఇలా చాలా రచ్చ అయినాయి, నాకు తెలిసినవి కొన్ని ఉన్నాయి. సో వీళ్ళతో చాలా అంటే చాలా జాగ్రత్తగా ఉండండి. ఇండియా కల్టివేషన్ అయితే నాకు గుర్తొచ్చింది. మన ఇండియాలో ప్యాడీని అయితే ఎలా తీసేస్తారో, సో నెక్స్ట్ గారా వీటిని ఈ ఫ్లవర్స్ని దీంట్లో సీడ్ ఉంది, ఇదైతే తీసేస్తారు. తీసేసి వాళ్ళకి కావాల్సిన విధంగా చేసుకుంటారు. అండ్ ఇదైతే చాలా ఎన్ని ఎకరస్ నాకు తెలీదు, తర్వాత చూసి చెప్తాను. కానీ చాలా అంటే చాలా పెద్దది ఇది మళ్ళా లండన్ సిటీలో గారు ఉంది, చాలా చోట్ల ఉంది. కేంబ్రిడ్జ్లో ఉంది, హంటింగ్టన్లో ఉంది, నాకు తెలిసిన వాటిల్లో హిచ్చిన్లో ఉంది, ఇలా చాలా వాటిలో ఈ ఫార్మింగ్ అయితే ఉంది. సో నేనైతే ఈరోజు ఇదే ఓపెనింగ్, అంటే ఓపెనింగ్ డేస్లో ఇదే ఉంది. ఈరోజు అయితే నాకు పార్ట్ టైం లేదు ఈరోజు, అందుకే వచ్చాను. ఇక్కడ చూస్తే ఇంకా మనకి చాలామంది అయితే వచ్చారు. అక్కడ కొన్ని టెంట్ వేసి అక్కడ టెంపుల్ గారు ఉంది, అక్కడ తినటానికి గారు అక్కడే బెంచెస్ గారు వేశారు. సో పార్కింగ్ గారు ఫ్రీయే, కాకపోతే కొద్దిగా లెంత్ ఎక్కువ ఉంది. మరి అక్కడ నుంచి అక్కడ దాకా పెట్టేశారు. మరి అక్కడ ఏం కాదు, పిల్లలకి 6 pounds, ముసలి వాళ్ళకి 4 pounds ఎంత ఉంది, అది చూడలేదు, తర్వాత చూపిస్తాను. అండ్ ఇక్కడ మన చైనీస్ వాళ్ళు అయితే ఫోటోలు తెగజేస్తున్నారు, వీళ్ళకి అదే పిచ్చి. అది అట్లా ఉంది మన వాళ్ళతో తింటాను వాళ్ళతో. పైకి వెళ్ళి ఆ పై నుంచి వ్యూ చూపిస్తుంది మీకు ఒకసారి, ఎట్లా ఉంది చూద్దాం. ఓకే ఫ్రెండ్స్, మనమైతే ఎడ్జ్కి అయితే వచ్చేసాము. అక్కడ నుంచి ఇక్కడ వచ్చేలా దోల తీరిపోయింది. ఒక పక్క కాళ్ళ గీసుకుంటూ ఉన్నాయి. జీన్స్ ఎక్కువ వేసుకోండి, ఎందుకంటే బాగా గీసుకుంటున్నాయి కింద, అవి బాగా. సో కాబట్టి కొద్ది కష్టంగా ఉంది నడిచి రావటానికి. ఇక్కడ ఇది బాగా ఒత్తుగా వచ్చేసింది ఇదంతా. చూస్తే మొత్తం అంతా అసలు నడుస్తానికే లేదు, అసలు ఇక్కడ దాకా వస్తానికి నా తలనొప్పులు పడ్డాను. అంటే ఫ్రెండ్స్ ఇదే ఎడ్జ్కి వచ్చేసాం. నెక్స్ట్ మనం సన్ఫ్లవర్ దగ్గరికి వెళ్దాం. అది ఎట్లా ఉంది అది చూపిస్తాను మీకు. బాగా ఉంది ఫ్లవర్స్, మరీ అంత ఒత్తుగా అయితే లేవు, కొన్ని మిక్స్డ్ ఫ్లవర్స్ అయితే ఉన్నాయి, కానీ బాగున్నాయి. ఓకే, ఇదే కానీ ఇంకా ఎక్కువ ఒత్తుగా ఉంటే బాగుంది. ఇది అక్కడక్కడ ఉంది. సో ఓకే, బట్ బాగుంది చూస్తానికి. ఇదే ఫుల్ వ్యూ అయితే చాలా అంటే చాలా బాగుంది. సన్ఫ్లవర్ దగ్గరికి అయితే వచ్చేసాం. ఇలా భయం వేస్తుంది, ఇక్కడ అంతా ఒత్తుగా ఉంది, నా అంత ఉన్నాయి. అయితే నాకు పడుతుందేమో భయం వేస్తుంది. అందరూ ఎక్కడెక్కడో ఉన్నారు, ఈ గట్టిగా అతుక్కుపోతుంది షర్టుకేమో. ఇప్పుడు నాకు తెలీదు సన్ఫ్లవర్ని ఏమంటారు బ్రో, పొద్దు తిరుగు పువ్వు అనేది అంటారు కదా, మేబీ అదే అనుకుంటున్నా. నాకైతే అర్థం కావట్లేదు, నాకైతే భయం వేస్తుంది. ఇక్కడ పావులు ఉండవులే యూకేలో, బట్ కానీ గుచ్చుకుంటున్నాయి చేతికి, ఎంత హైట్ ఉన్నాయి. సో చూడవచ్చు మీరు. Yeah. You take some shit one. Am I? The other one, the one that looks like shit, right? Yeah, this one is mine is missing. లావెండర్ విత్ హనీ విత్ కోన్. చూద్దాం ఎలా ఉంది అది. ₹450. థ్యాంక్ యూ. ఇదే లావెండర్.
సూపర్గా ఉంది నిజంగా. నిజం ఫ్రెండ్స్, చాలా బాగుంది. స్మెల్ చాలా బాగుంది. అంత స్మెల్ అయితే చాలా బాగుంది. Le salon que vous avez dit, le salon, vous allez me faire